పెళ్లి పుస్తకం పప్పా ఆకలిగా ఉంది. స్నాక్స్ ఏమన్నా ఉన్నాయా? మై బాయ్, నీ కోసం నీ ఫేవరెట్ స్నాక్ బజ్జీ. మొత్తానికి పుట్టింటికి వెళ్ళి నీ కూతుర్ని నీ పక్కకే తెచ్చుకున్నావన్నమాట. ఇన్ని రోజులు గుర్తొచ్చిన ప్రతి క్షణం జ్ఞాపకాల్లో చూసుకునేదాన్ని. ఇప్పుడు డైరెక్ట్గా ఫోటోలో చూసుకుంటున్నాను. తల్లి కూతుర్ల బంధం నీ మాటల్లో బయటపడకపోయినా మీ ఇద్దరి నవ్వుల్లో స్పష్టంగా తెలుస్తుంది. సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. రెడ్డి అమ్మా, ఆ ఫోటో ఇలా ఇవ్వండమ్మా, గోడకు తగిలిస్తాను. వద్దు రామయ్య, ఈ ఫోటోని నా పక్కనే నా రూమ్లో ఉంచుకుంటాను. లవ్ యూ అమ్మా. సారీ సిద్ధు, హారిక ఆంటీ వచ్చారని ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయాను. ఫోన్ కూడా చూసుకోలేదు. సెల్ఫీ తీసుకున్నప్పుడే నీ మిస్డ్ కాల్ చూశాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నానని కాల్ చేశాను. మీ అమ్మలా ఉన్న హారిక ఆంటీ మీ ఇంటికి వచ్చింది. మా అమ్మ ఇంట్లోనే ఉంటూ నాకు దూరంగా ఉంటుంది. సారీ సిద్ధు, మీ పప్పా వల్లే నేను ఇలా ఉన్నాను, కానీ నీకు దూరంగా ఉండాలని కలలో కూడా అనుకోను. సిద్ధు, మన ఆపరేషన్ గురించి అంకుల్కి ఏమైనా తెలిసిందా? అందుకే ఇలా కోపంగా ఉంటున్నారా? నో టెడ్డీ, అదంతా తెలీదు. లేదంటే పప్పా నన్ను డైరెక్ట్గా అడిగేవారు. ఇన్ని రోజులు నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యమని పప్పా చెప్పారు. ఇప్పుడు స్కూల్లో టీచర్ లాగా అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని అంటుంటే నాకు చాలా కష్టంగా ఉంది టెడ్డీ. నాకు ఇక్కడ ఉండాలని లేదు టెడ్డీ. మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు చాలా హర్ట్ అయ్యాను. అప్పుడు పప్పానే నా స్ట్రెంగ్త్ అనుకున్నాను. అలాంటి పప్పానే అమ్మని దూరం చేస్తుంటే ఏం చేయాలో తెలియడం లేదు టెడ్డీ. నా కోపం నిజం కాదు సిద్ధు, అంతా మనకి మంచి చేసిన సాక్షి ఫ్యూచర్ కోసమే. అది నీకు చెప్పిన అర్థం కాదు. సాక్షికి డైరెక్ట్ గా చెప్పలేను. అమ్మ తినిపించకుండా అన్నం తినాలని అనిపించడం లేదు. అమ్మ పక్కన పడుకోపోతే నిద్ర పట్టడం లేదు.
అమ్మతో మాట్లాడకపోతే నాకు ఈ ఇంట్లోనే ఉండాలని లేదు. వద్దు సిద్ధు, అలా మాట్లాడకు. ముందు నువ్వు ఏడుపు కంట్రోల్ చేసుకో. నాకు కొంచెం టైం ఇవ్వు. ఏదో ఒకటి ఆలోచించి ఒక ప్లాన్ చెబుతాను. మంచి ప్లాన్ చెప్పు టెడ్డీ. పప్పానే అమ్మని ఇంట్లో ఉండమని చెప్పాలి. నాకు సారీ చెప్పకపోయినా పర్వాలేదు. అమ్మ మీద మాత్రం ఆయన సీరియస్ అవ్వకూడదు. సరే సిద్ధు, నేను ఆలోచించి చెబుతాను. నువ్వేం బాధపడకు. ఉంటాను. అంకుల్ ఇలా సడన్ గా చేంజ్ అయ్యారంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ముందు అదేంటో తెలుసుకుంటే ప్లాన్ ఇంకా పర్ఫెక్ట్ గా వేయొచ్చు. కళ్యాణ్ నీకు లొంగిపోయాడు, వంగి వంగి దండం పెడుతున్నాడు అని మురిసిపోకు. అది పర్మనెంట్ కాదేమో అని నా ఫీలింగ్. ఏంటా నువ్వు మాట్లాడేది? నీకు తెలియని, నువ్వు తెలుసుకోలేకపోతున్న నిజం. హారిక విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆ కంపెనీలో ప్రాజెక్టు పేరు చెప్పి కళ్యాణ్ పావులు కదిపే ఛాన్స్ ఉంది. అదిగో వస్తున్నాడు. మన పెళ్లి కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు సింపుల్గా నమ్మకం లేదని నా గుండెని బద్దలు కొట్టావు బంగారం. గుండె కాదురా, నీ బుర్ర బద్దలు కొట్టాలి. అప్పుడు గాని నీ బుద్ధి సెట్ అవ్వదు. నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు కళ్యాణ్. ఏ ముహూర్తాన మీడియా వాళ్ళని పిలుస్తాను అన్నానో కానీ అదే నిజమయ్యేలా ఉంది. అలా జరగకూడదనే కదా నా ప్రయత్నం, నా ప్రయాస. చూడబి, మన మధ్య ఏ ప్రాబ్లం ఉన్నా మనమే సాల్వ్ చేసుకోవాలి. థర్డ్ పర్సన్ని నమ్మకూడదు, వాళ్ళ మీద ఆధారపడకూడదు. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పబి. హారికకి బ్రేకప్ చెప్పు. ఏంటి? హారిక కన్స్ట్రక్షన్స్ తో మనకి ఏ విధమైన సంబంధం వద్దు. వాళ్ళ నుండి ఏ ప్రాజెక్ట్స్ మనకి అవసరం లేదు. ఈ రోజే ఫోన్ చేసి మీ కంపెనీ ప్రాజెక్ట్స్ మేము చెయ్యము అని చెప్పు. నో అభి, ఇది ఇంపాసిబుల్. మనకి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఏది అన్నది మనమే తెలివిగా డిసైడ్ అవ్వాలి. సారీ కళ్యాణ్, నేను అదంతా ఆలోచించలేదు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను చెప్పినట్టు కాదు, మనకి మంచి జరిగేట్టు చెయ్యాలి. నేను చేస్తాను. ఓకే డియర్, మనకి ఏది బెస్ట్ అయితే నువ్వు అదే చెయ్యి. నువ్వు మారవు, నాకిక్కడి నుంచి బయటపడే అవకాశం ఇవ్వవు. నీకు మంచేంటో నీ మైండ్లో కుట్రేంటో నాకు తెలుసు కళ్యాణ్. నిన్ను అడిగే బదులు నేను హారికనే కన్విన్స్ చేస్తాను. నువ్వు నాకు మాత్రమే సొంతమయ్యేట్టు, నీ ఆస్తిని నేను మాత్రమే అనుభవించేట్టు ఆట నేను మారుస్తాను.